ఇచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులకు మరియు మండల నాయకులకు, తర్వాత గ్రామ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. 21 సంవత్సరం నుంచి మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఆ రోజు అంటే 2004లో మన గౌడ సంఘానికి, మన గౌడ కులస్తులకి, మన దాంట్లో అంటే బీసీ కులస్తులకి సరిగా వ్యత్యాసం ఉండుకుంటూ వారు మనకు తేడా చూపించుకుంటూ ముందుకు సాగే రోజుల్లో మేమంతా అప్పుడే యువకులుగా ఉన్నాం. ఆ క్రమంలో మనం కూడా మన సంఘాన్ని, మన గౌడ కులాన్ని బతికించాలని ఒక కోరికతోటి దానవాయిగూడెం పార్కులో ఒక 4000 మంది గౌడ సోదరులతోటి ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. ఆ రోజు మన జాతి ముద్దుబిడ్డ గౌరవనీయులు బాలగౌడ్ గారు మరియు కాంశీరాం శిష్యుడు నారగోని గౌడ్ గారు మరియు మన ఖమ్మం జిల్లా పెద్దలు వీరందరూ కూర్చొని కూడా మనకి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో అనేక రకాల కార్యక్రమాలు, గౌడ సంఘం అయితే ఏంటి, గోపా సంఘం అయితే ఏంటి, అనేక రకాల గ్రామ స్థాయి నుంచి అందరినీ కూడా ఒక ఉత్తేజపరుస్తూ కొత్త కమిటీలు వేసుకుంటూ మన సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పి వారు చాలా వరకు ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకి సరైన నాయకుడు లేక మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. అదే సమయంలో మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు బాలసాని లక్ష్మీనారాయణ గారికి ఎమ్మెల్సీ రావడం జరిగింది. ఆ క్రమంలోనే వారిని మనం 2 సార్లు సన్మానించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాం. అయినా సరే మనకి ఏదో ఒక లోటు పడుతుంది. మరలా మనం మన జిల్లా నాయకులు, జిల్లా గౌడ సంఘం, గోపా సంఘం, తర్వాత వీరందరూ కలిసి బాలసాని గారికి రిక్వెస్ట్ చేయగా వారు మనకి రఘునాథపాలెం రోడ్ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పక్కనే ఒక 29 గుంటల ప్లేస్ని అయితే ఇప్పించగలిగారు. అది ఇప్పించి కూడా 6 సంవత్సరాలు సుమారుగా. అవి ఇప్పించిన మాట వాస్తవం, ఉన్నమాట వాస్తవం. కాకపోతే దాని మీద అనేక రకాలైన కేసులు వేసి అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు. ఈ ఇబ్బందులను గురి చేస్తూ ముందుకు సాగుతూ కోర్టుకు వెళ్ళి సంపూర్ణంగా మనది అని చెప్పి మనం ఆ యొక్క ప్లేస్ను తెచ్చుకోవడం జరిగింది. అలానే ఎప్పుడైతే తెచ్చారో రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు, మన రవిశంకర్ గౌడ్ గారు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా వచ్చింది, మాకు గవర్నమెంట్ నుంచి ప్లేస్ వచ్చింది. అప్పటికే వారు హైదరాబాద్ నగరంలో ఒక 3 చుట్టుపక్కల జిల్లాలో అనేక రకాలైనటువంటి గ్రామాల్లో గౌడ హాస్టల్స్, తర్వాత కళ్యాణ మండపాలు కట్టించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మన సంఘాన్ని బలోపేతం చేస్తూ వారు ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మా ఖమ్మం జిల్లా కూడా మీ ద్వారా మాకు ఒక గౌడ కళ్యాణ మండపం, ఒక హాస్టల్ అని మేము రిక్వెస్ట్ చేస్తే వారు దానికి అంగీకరించి వారు వచ్చి అతి త్వరలోనే మనం శంకుస్థాపన చేద్దామని చెప్పడం జరిగింది. ఈ విధంగా బాలసాని గారి ప్రోద్బలంతో ఆ ప్లేసు, తర్వాత మన రాష్ట్ర నాయకులు ఇచ్చినటువంటి హామీ, ఇదంతా చూసి ఆ ఒక రఘునాథపాలెంలో ఉన్నటువంటి 29 గుంటల ప్లేస్కి చుట్టూ ఫెన్సింగ్ వేయడం కూడా జరిగింది. అలాగే ఫెన్సింగ్ వేసిన వెంటనే ఇప్పటి మన రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మేము రకంగా చేస్తున్నాం ఇట్లా అని చెప్తే వారు ఎమ్మటే దానికి ఒక 25 లక్షల రూపాయలు గ్రాంట్ చేయడం జరిగింది. ఇప్పుడు శూన్యమాసం అని చెప్పి మన పెద్దలు చెప్పడం జరిగింది. రేపు మాఘమాసం స్టార్ట్ కాగానే దాన్ని శంకుస్థాపన చేసి హాస్టల్ నిర్మిస్తామని చెప్పి మన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర నాయకులు, మన జిల్లా నాయకులు అందరూ కలిసి ఈ యొక్క చేస్తామని చెప్పారు. అలాగే మన జిల్లాలో, మన పట్టణంలో చాలామంది డాక్టర్లు, వ్యాపారస్తులు, అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలు ఉన్నటువంటి అందరూ కూడా చాలామంది అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. మీ అందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించవలసిందిగా జిల్లా అధ్యక్షులైనటువంటి అలాగే సభా వేదికని అలంకరించవలసిందిగా కత్తి నెహ్రూ గౌడ్ గారిని సభా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శ్రీ పొంగా రవిశంకర్ గౌడ్ గారు, కోశాధికారి, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం. అలాగే చింతలపాటి వెంకటేశ్వరరావు గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘం.
బొల్లికొండ శ్రీనివాసరావు గౌడ్ గారు ఏఎంఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. తాళ్ళపల్లి రామకృష్ణ గౌడ్ గారు, అలాగే గుడే శ్రీనివాసరావు గౌడ్ గారు గోపా జిల్లా అధ్యక్షులు, అలాగే కట్టెకోల వెంకన్న గౌడ్ గౌడ సంఘం జిల్లా సీనియర్ నాయకుల్ని వేదిక మీదకి ఆహ్వానించవచ్చు. ఎరకల సైదులు గౌడ్ గారిని, ఉడుగు రమేష్ గౌడ్ గారిని, అలాగే మార్కం లింగయ్య గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గారిని కూడా వేదికను అలంకరించవలసిగా కోరుచున్నాం. అలాగే మన జిల్లా గౌరవ అధ్యక్షులు చిత్తలూరి నరసయ్య గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని బాలసాని గారు అతి కొద్ది నిమిషాల్లో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని సభాధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్ గారిని ప్రారంభించవలసిగా కోరుచున్నాం. యువకులు మన కులంలో నూతనంగా వస్తున్న ఉన్నత చదువులలో చదువుకొని మన సమాజానికి మంచి గుర్తింపు తెస్తున్న శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు కుల అభివృద్ధి కోసం, కుల సంక్షేమం కోసం అనేక ప్రాంతాల నుండి, మండలాల నుండి విచ్చేసిన నా గౌడ సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే, తెలంగాణ గౌడ సంఘం ఏర్పడి 2011లో అయినా కూడా మహానుభావులు 100 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ నగరంలో వివిధ జిల్లాల నుంచి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గౌడ సంఘంగా ఏర్పడ్డది. దాని ఆధ్వర్యంలో హాస్టల్లో నిర్మాణం చేసి ఆ దాతలు వారి దాతృత్వాన్ని మనం కరతాళ ధనులతో 70 ఏళ్ల నుంచి ఆ హాస్టల్ నడుస్తుంది హైదరాబాద్ నగరంలో. వారికి ఒక్కసారి, వారెవరు ఈరోజు లేరు జీవించి, కానీ గౌడ హాస్టల్ అనేది మాత్రం ఇవాళ ఏ అగ్రకులాలను పడే వారికి ఎక్కడికి తక్కువ లేకుండా చక్కగా హాస్టల్ నడుస్తుంది. దాంట్లో నుండి చదువుకున్న వాళ్ళు ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు అయ్యారు. దాంట్లో బుర్రా వెంకటేశం గౌడ్ కూడా మన విద్యార్థి, హాస్టల్ విద్యార్థి. అలా ఎంతోమంది ఆ హాస్టల్లో చదువుకొని పైకి వచ్చారు. అంటే సమాజంలో మానవుడు, ఆది మానవుడు నుంచి నేటి ఈ కాలం వరకు కూడా జ్ఞానంతో డెవలప్ అయ్యాడు. జ్ఞానం రావాలంటే చదువు కావాలి, చదువు కావాలంటే బీద వాళ్ళకి హాస్టల్ కావాలి. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఇంతకాలం గోపా శ్రీనివాసరావు గారు కానివ్వండి, మేము కానివ్వండి, రవిశంకర్ గారు కానివ్వండి, చింతలపాటి గారు కానివ్వండి, కట్టెకోల వెంకన్న గారు కానివ్వండి, అందరం ఇక్కడ వచ్చిన అందరికి కూడా విద్య ఉంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే సమాజంలో మన కులానికి ఒక బలం వస్తుందనే భావనతోటే ఈ సంఘాలు ఏర్పడ్డాయి. ఈరోజు ఇంతమంది రావడానికి పలు ప్రాంతాల నుంచి ఎందుకు వచ్చారు అని అంటే, మన సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. రాజకీయాల్లో ఈరోజు కులబలం పెరిగింది. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఓన్లీ బ్రాహ్మిన్స్దే నడిచేది. ఆ తర్వాత షావుకారులు వచ్చారు, ఆ తర్వాత రెడ్లు వచ్చారు, ఆ తర్వాత కమ్మలు వచ్చారు, ఆ తర్వాత వెలమలు వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మన కులాలు, తమిళనాడులో కామరాజ్ నాడార్ గౌడు ఆయన సీఎం చేశాడు, కర్ణాటకలో గౌడ్స్ చేశారు, కేరళలో ఇప్పటికీ విజయన్ మన గౌడు, అక్కడ కూడా అసలు మొత్తం టోటల్గా రాష్ట్రమే గౌళ్ళ ప్రాబల్యం ఉంటుంది. నారాయణ గురు అని పెద్ద మేధావి, దేవాలయాలు కాదు విద్యాలయాలని తయారు చేసిన మహానుభావుడు.
జ్యోతిబా పూలే లాగా, పెరియార్ రామస్వామి లాగా వీళ్ళంతా కూడా మన గౌడ్స్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశానికి శ్రమించిన వాళ్ళలో మన గౌడులు బహుజన నాయకులే ఈ భారతదేశ నిర్మాణంలో ఉన్నారు. కాబట్టి జరగబోయే అభివృద్ధిలో మనకు ఇంతకాలం నుంచి పోరాడితే 29 గుంటల స్థలం ప్రభుత్వం నుంచి మనకు వచ్చింది. అది తెలంగాణ గౌడ సంఘం రిజిస్ట్రేషన్తో మనకు అయింది. దాన్ని భవిష్యత్తులో కమ్మ హాస్టల్ లాగా, కాపు హాస్టల్ లాగా, రెడ్డి హాస్టల్ లాగా మనం కూడా హాస్టల్ కట్టుకుంటే అక్కడి నుంచి యువత తయారైంది. ఒకనాడు చంద్రబాబు నాయుడు కూడా హాస్టల్లో చదువుకున్నాడు, ఒకనాడు రాజశేఖర రెడ్డి కూడా రెడ్డి హాస్టల్లో చదువుకున్నారు. వాళ్ళ ఈ దేశానికి రాష్ట్రానికే నాయకులుగా మారారు. మన దాంట్లో నుండి కూడా హాస్టళ్ళు కట్టిస్తే ఖమ్మం జిల్లా మేధావుల జిల్లా, జ్ఞానం ఉన్న జిల్లా అంటారు. ఈడ కూడా నగరంలో హాస్టల్ కడితే హాస్టల్లో ఎంతోమంది తరాల్లో మంచి నాయకులు ఈ సమాజానికి సేవ చేసే వాళ్ళు పుడతారనే ఉద్దేశంతో ఆ ప్రోద్బలంతో అన్ని మండల జిల్లా కార్యవర్గాన్నే ఈరోజు ఇది సభ కాదు, కేవలం ప్రతినిధులు ఒక్కొక్కరు 1000 మందికి తీసుకొని ప్రతినిధులు వచ్చారు. వారు వారి గ్రామాలకు వెళ్ళి, వారి మండలాలకు వెళ్ళి, వారి జిల్లాలో ఉన్న పరుపరు డివిజన్లకు వెళ్ళి ఆర్గనైజ్ చేయబోయే నాయకులు వచ్చారు. వారందరికీ కూడా పెద్దలు మన రాష్ట్ర కమిటీ నుంచి వంగ రవిశంకర్ గారు మన ట్రెజరరు, మరియు సీనియర్ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ జిల్లాకి కులాన్ని మాకు పరిచయం చేసి ఏ గ్రామానికైనా మమ్మల్ని తీసుకెళ్ళి కులం అంటే బలం, ఈ కుల ఐక్యత ఉండాలని చెప్పిన చింతలపాటి గారు, మేము గోపాలో తిరుగుతున్న సందర్భంలో మీరు కులం కోసం చేస్తే నా వంతుగా ఎప్పుడు సహకరిస్తానన్న కట్టెకోల వెంకన్న గారు, ఇలా కులం కోసం ఎంతోమంది మహానుభావులు మమ్మల్ని ప్రోద్బలం చేశారు. ఇవాళ వైరా నుంచి తమ్ముళ్ళు వచ్చారు, ఒక్కసారి నిలబడండి. వీళ్ళు చక్కనే దేవాలయాన్ని నిర్మాణం చేశారు ఈ యువత. అప్పుడు మేము మన ఇంటికి వస్తే చెప్పినాం, మీరు ముందు కార్యక్రమం చేయండి, మన దాతలు పెద్దవాళ్ళు అందరూ సాయం చేస్తారంటే ఇలా వైరాలో ఒక మంచి టెంపుల్ని నిర్మాణం చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కుల అభిమానం కోసం అభివృద్ధి జరుగుతుంది. ఈ ప్రయాణంలో దీన్ని ముందుకు నడపాలంటే మేధావులు, చదువుకున్న విద్యావంతులు ముందుకు రావాలి. దానిలో భాగంగా ఈరోజు వారికి అందరికీ ఎవరైతే ప్రతినిధులుగా వచ్చారో వారందరికీ ఈరోజు నియామక పత్రాలు రాష్ట్ర శాఖ పక్షాన పెద్దల సమక్షంలో ఇస్తారు. జిల్లా కమిటీ గడువు ముగిసి 2 సంవత్సరాలకు సారి జిల్లా కమిటీని ఎన్నుకొని ప్రమాణ స్వీకార కార్యక్రమం తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కమిటీ నిర్వహిస్తూ ఉంది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్ గారు, అలాగే మన రాష్ట్ర తెలంగాణ గౌడ సంఘం కోశాధికారి వంగ రవిశంకర్ గారు, అలాగే మన తెలంగాణ గౌడ సంఘం సీనియర్ ఉపాధ్యక్షులు చింతలపాటి వెంకటేశ్వరరావు గారు, అలాగే మన గౌడ సంఘం ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు కట్టుకోలు వెంకన్నన్న, అలాగే జిల్లా మహిళా నాయకురాలు ఊర్మిళ గారు, అలాగే జిల్లా గోప అధ్యక్షులు బూడిద శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే నగర అధ్యక్షులు వాసు గౌడ్ గారు, మన డిఈ శ్రీనివాసరావు గారు, సోదరులారా అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈ జిల్లాలో తెలంగాణ గౌడ సంఘం సుదీర్ఘంగా అనేక సమస్యల మీద పనిచేస్తూ ఉంది. నెహ్రూ గారు చాలా విషయాలు చెప్పారు. ఈ జిల్లాలో మన చదువుకున్న గౌడ బిడ్డలందరికీ హాస్టల్ సౌకర్యం కావాలని చెప్పి ఈ సంఘం ప్రధానంగా తాపత్రయపడతా ఉంది. ఆ దిశగా మన వాళ్ళు మాట్లాడేటప్పుడు హాస్టల్ పరిస్థితి అంతా మన పెద్దలు మాట్లాడతారు. ప్రధానంగా ఈ జిల్లాలో గౌడ్స్కు సంబంధించి గీతా కార్మికులు ప్రధానంగా 110 సొసైటీలు ఉన్నాయి, ఒక టీఎఫ్టీ ఉన్నది. వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సేఫ్టీ మోకులు ఇస్తామన్నది. ఇప్పటికీ కొండపల్లి మండలంలో మన పాలేరు నియోజకవర్గం, అట్లా సత్తుపల్లి, తర్వాత కొంజర్ల, వైరా, అక్కడక్కడ కొన్ని మొదటి 2వ దశ ఇచ్చారు, 3వ దశ కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి
మన గ్రామాల్లో సేఫ్టీ మోకులు కావాల్సిన గ్రామాల్లో మన వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. అలాగే సేఫ్టీ మోకులు ఎవరికైతే కావాలని చెప్తే కనుక మనం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ద్వారా అలాగే జిల్లా బీసీ అధికారి ద్వారా మీ గ్రామాలకి సేఫ్టీ మోకులు కూడా మన సంఘం మీకు ఇప్పించే దానికోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీకు అనేక మంది తాడి చెట్ల మీద నుంచి పడి చనిపోయి వికలాంగులైన వాళ్ళకు కూడా ఈ జిల్లా గత 3 సంవత్సరాలుగా ఎక్స్గ్రేషియా రావడం లేదు. ఈ జిల్లాలో కూడా సుమారు ₹1 కోటి బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 కోట్ల బకాయిలు ఉంటే మన జిల్లాలోనే సుమారు ₹1 కోటి లోపు బకాయిలు రావాల్సి ఉంది. ఇటీవల పొన్నం ప్రభాకర్ గారిని కూడా మన రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ గారు వీళ్ళు కలిసినప్పుడు బడ్జెట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. దానికోసం కూడా మన సంఘం కృషి చేస్తూ ఉంది. అలాగే మనకి గీతా కార్మికులందరూ కూడా లేబర్ ఇన్సూరెన్స్ని మనం కనుక ₹200 పెట్టి ఇన్సూరెన్స్ చేసుకుంటే కనుక ₹2,50,000 మన వాళ్ళకి ఏ ప్రమాదం జరిగినా ఇన్సూరెన్స్ వస్తుంది. కాబట్టి గీతా కార్మికులందరూ కూడా లేబర్ ఇన్సూరెన్స్ వాళ్ళ ఇంట్లో 2 అమ్మాయిలకి కాన్పులైనా కూడా పెళ్ళైనా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కాబట్టి గీతా కార్మికులందరూ కూడా మన గ్రామాల లోపల గీతా కార్మికులందరికీ లేబర్ ఇన్సూరెన్స్ ₹200 5 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఉంటుంది. 5 సంవత్సరాలు కూడా ఈ ఇన్సూరెన్స్ని మన డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు గారిని మన IMA రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మాకు చక్కని గౌరవ సలహాదారుగా డాక్టర్ శ్రీనివాసరావు గారు మీ గీత కార్మికులకు ఉపయోగపడేటువంటి అనేక సలహాలు సూచనలు మా సార్కి సమయం ఉన్నప్పుడు మమ్మల్ని పిలిపించి కూకోబెట్టుకొని అనేక సలహాలు గీతా కార్మికులందరికీ లేబర్ ఇన్సూరెన్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి శ్రీనివాసరావు గారు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనకున్నది. మన సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఒకవేళ ఇన్సూరెన్స్ వర్తించని సమక్షంలో మన ప్రభుత్వం దగ్గర ఒకవేళ డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్నా మనం సీఎం రిలీఫ్ ఫండ్ను కూడా ఉపయోగించుకోవచ్చు అనేది మన సంఘం చెప్తా ఉంది. ఆ రకంగా కూడా మన గీత కార్మికులు ఎవరికైనా కూడా ప్రమాదవశాత్తు అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా మనకి సుమారు 20 మంది డాక్టర్లు ఉన్నారు. అందరు డాక్టర్లు కూడా మనం సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక సందర్భాల్లో కూడా మన డాక్టర్లు మన జిల్లాలో అనేక సేవలు అందించినటువంటి చరిత్ర మనకున్నది. కాబట్టి తెలంగాణ గౌడ సంఘం కూడా ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు మండలాల్లో పెద్ద ఎత్తున సభలు నిర్వహించి మండలాల్లో కమిటీలు నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఈ జిల్లాలో ప్రధానంగా మనం ఖమ్మం రూరల్ మండలంలో 1000 మంది తగ్గకుండా పెద్ద సభ నిర్వహించాలని చెప్పి అలాగే మనం ఇటీవల కొంతమంది సూచన కూడా చేశారు. ఆ సభను కూడా మేము నిర్వహిస్తాం. ఖమ్మం నాయుడుపేట చౌరస్తాలో వీలుంటే పాపన్న విగ్రహానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలాగే అందుకోసం గీతా కార్మికులకు సేఫ్టీ మోకులు కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి కానీ గుర్తింపు కార్డులు ఇంకా చాలా గ్రామాల్లో సభ్యత్వాలు లేవు. సభ్యత్వాలు ఎట్లా తీసుకోవాలో కూడా ఇంకా అనేక మంది నిన్న ఉదాహరణకు చింతపల్లి నుంచి 20 మంది వచ్చారు. మాకు సభ్యత్వం లేదన్నా సభ్యత్వం కావాలని ఏమంటే ఎక్సైజ్ గారి దగ్గరికి వెళ్తే నేను వారం రోజుల లోపల మీకు సభ్యత్వాలు ఇప్పిస్తా మీ ఊరికి వస్తా అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకోసం అనేక గ్రామాల్లో గీత కార్మికులు కూడా సభ్యత్వం ఇప్పించడం మన సంఘం కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు జిల్లా కమిటీలో మీరు బాధ్యతలు తీసుకొని మన అనేక గ్రామాల్లో గీత కార్మికుల సమస్యల కోసం గౌడ్స్ సమస్య కోసం మనం పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేసి సెలవు తీసుకోండి. నా పేరు శ్రీనివాసరావు, పప్పతి శ్రీనివాసరావు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. 26 ఇయర్స్ వరకు నా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత 2008లో నాకు జాబ్ వచ్చేసింది. జాబు రావటం అంత ఈజీ కాలేదు. ఫస్ట్ నేను చిన్న ఆ టైంలో ఇంజనీరింగ్ అనేది చాలా కొద్దిగా ఇప్పుడు అంటే ఇంజనీరింగ్ ఎంసెట్ అటెంప్ట్ చేసినా చేయకపోయినా వచ్చేది, కానీ అప్పుడు చాలా కొద్దిగా కష్టం ఉండేది. నేను 95లో 10th పాస్ అయ్యాను. 97లో మీకు ఎంసెట్ మీద కొట్టడం
జాబ్ కొట్టడం, ఇంజనీరింగ్ సీట్ కొట్టడం అనేది కొంచెం కాంపిటేషన్గానే ఉండేది. ఆ టైంలో ఇంట్లో గైడెన్స్ అవన్నీ ఉండేది కాదు. ఆ టైంలో నేను ఇంజనీరింగ్ ఎలాగైనా చదవాలని పట్టుబట్టి ఇంజనీరింగ్ చదవడం కుదిరింది. అయితే ఇంట్లో అంత వెల్ ఎడ్యుకేటెడ్గా లేకపోయినప్పటికీ కూడా నేను డైరెక్ట్గా ఇంటర్ చదివేయడం కుదరకపోయినా డిప్లొమాకు వెళ్ళాను. డిప్లొమా నుంచి ఇంజనీరింగ్ చేయడం అనేది కొంచెం కష్టమైనప్పటికీ ఈసెట్ అనే ఎంట్రన్స్ ద్వారా ఈసెట్ కోచింగ్ తీసుకొనైనా సరే విజయవాడ వెళ్ళి కష్టపడి నేను వరంగల్ ఆర్ఈసీలో సీట్ సంపాదించడం జరిగింది. ఆర్ఈసీలో ఇంజనీరింగ్లో సీట్ రావడం చాలా కష్టం. స్టేట్ 80వ ర్యాంక్ తెచ్చుకుంటే నాకు ఈసెట్లో ర్యాంక్ వచ్చింది. మంచి ర్యాంక్ వచ్చినందుకు నాకు ఆర్ఈసీలో సీట్ రావడం చాలా అప్పట్లో గ్రేట్గా భావించేవాళ్ళు. అదే మేము జాయిన్ అయిన వెంటనే ఎన్ఐటీగా ప్రమోట్ అయిపోయింది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సర్టిఫికెట్స్ కూడా వచ్చాయి. సో ఫారెన్ వెళ్ళాలని ప్లాన్ ఉండేది నాకు. ఎన్ఐటీ అంటే కంపల్సరీ వీసా వస్తుంది. సో బీటెక్ అయిపోగానే వీసా తీసుకొని నేను ఎంఎస్ చేయాలన్న ఆలోచన ఉండేది. సో నాకు ఆ ఆప్షన్ ట్రై చేశాను, కానీ కుదరలేదు. గవర్నమెంట్ జాబ్కి రావాలని రాసిపెట్టి ఉంది ఏమో. 2008లో 6లో మ్యారేజ్ అయింది, రిలేటివ్స్ ఉంటే 8లో జాబ్ తెచ్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి 2008 నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిక్రూట్ అయిన కాడి నుంచి నేను ఇక ఇలా మీ గౌడ సంఘాలలో ఎప్పుడు రాలేకపోయాను. నా సర్వీస్ మొత్తం జాబ్కి అంకితం చేసి ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నాను. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువలు కానీ, కాలువల మీద స్ట్రక్చర్స్ కానీ, ఇంకేమైనా చిన్న చిన్న చెక్ డ్యామ్స్ కానీ కట్టడంలో ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా 3 years అయింది, డీగా ప్రమోషన్ పొందాను. ఇప్పుడు డీగా ప్రమోషన్ పొందిన తర్వాత నాకు అంత వర్క్ అంతా ఎక్కువ ఉండదు. నా కిందనే ఒక 4 ఏఈస్ ఉంటారు, వాళ్ళు వర్క్ చేస్తారు. మనం ఫైల్స్ని చెక్ చేయటం, స్క్రూటినీ చేయటం కాబట్టి నాకు కొంచెం వర్క్ బర్డన్ తగ్గింది. ఎట్ ద సేమ్ టైం మరి ఆ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడో ఏమో, కానీ నాకు ఫస్ట్ బల్లెపల్లి గౌడ సంఘం వాళ్ళు నాకు చాలా దగ్గరగా పరిచయం అయ్యారు. సారీ, గౌడ సంఘం బల్లెపల్లి అధ్యక్షులు గారు వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యి అక్కడి నుంచి నేను బల్లెపల్లిలో ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు గోపా ఉపాధ్యక్షుని కూడా అయ్యానంటే గోపా సంఘం అధ్యక్షులు గుడిద శ్రీనివాస్ గారు చదువుకున్న వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, ఈ విధంగా విద్యావంతులు మన గోపా సంఘంలో కానీ ఇక్కడ మనం యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి తీసుకొచ్చారు. ఆ తర్వాత కత్తి నెహ్రూ గారు, గౌడ సంఘం అధ్యక్షులు కత్తి నెహ్రూ గారు కూడా నాకు ఎన్నోసార్లు కలిసినప్పుడల్లా మీరు ఇట్లా సంఘంలో పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి నన్ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేసి ఒక బ్రదర్స్ లాగా మోటివేట్ చేసి ఇలా మేము ముందుకు తీసుకొచ్చారు. ఇది జరిగింది. అందుకోసం చెప్పాను మొదటి నుంచి వాట్ ఈజ్ వాట్ అని. ఇది ఇక నుంచి దేవుడు ఈ విధంగా అవకాశం ఇచ్చాడు కాబట్టి నా కెరీర్లో కూడా ఒక పొజిషన్కి వచ్చేసి ఉన్నాను కాబట్టి సో నేను ఇంకా అటు సైడ్ మేనేజ్ చేయగలను, ఇటు గౌడ సంఘాన్ని కూడా నేను ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. అది నేను చెప్పదలుచుకున్నాను. సో వీలైనంత వరకు ఆల్రెడీ మీరు సంఘం పెట్టి ఎంతో సాధించి ఒక ల్యాండ్ని తీసుకొచ్చి హాస్టల్ కోసం ఎలాగో ప్రయత్నం చేస్తున్నారు. ఆ తదుపరి అవకాశం ఆ దేవుడు నాకు ఇస్తే నేను కూడా నా వంతు కృషి చేసి ఈ సంఘం ద్వారా దీంట్లో నేను నా వంతు చేయి ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ అవకాశం అసలు దేవుడే ఇవ్వాలి, మనకి దేవుడు ఇవ్వాలి, అది మనకి ఇస్తున్నాడని నాకు అర్థమైంది. అందుకోసం ఇటువంటి సంఘం గౌడ సంఘం మనం మెంబర్ అయ్యి ఈ విధంగా మీ అందరి ముందుకి రావటం నాకు చాలా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుడు కత్తి నెహ్రూ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నేను గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, అఫీషియల్స్ అంటే గౌడ ఉద్యోగస్తులు మరియు ఎవరైతే ఉన్నారో వృత్తి నిపుణులు, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంజనీరింగ్ ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంఘ పరిధిలోకి వస్తారు. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇది మొట్టమొదట గౌడ సంఘం కంటే కూడా ముందు 1975లో మన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వంగా సుబ్బారావు గారు, మన గౌరవనీయులు పూజ్యులైనటువంటి వారి చేతుల మీదుగా స్థాపించబడినటువంటిది గోపా గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 1975లో స్థాపించబడినటువంటి సంఘం.
సో మనం ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో గౌడ సంఘాల్లో అత్యధికంగా అంటే ఒక సభ్యత్వం కలిగినటువంటి ఒక రికగ్నైజ్డ్ కాబట్టినటువంటి సంఘంగా చెప్పుకోవాలి అంటే తెలంగాణ గౌడ సంఘం. మన జిల్లాలో కూడా అన్ని జిల్లాల కంటే కూడా సుమారుగా 12,000 మంది సభ్యత్వం 2011-12లోనే పూర్తి చేసేసి అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి సంఘంగా తీసుకొచ్చినటువంటిది. మొన్నటికి మొన్న కూడా మన గౌడ్లో చైతన్యం నింపాలి అనే ఉద్దేశంతో కూడా మన రాష్ట్ర తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు వివిధ రకాలుగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గౌడ జాతి అంటే మనం తమిళనాడులో చూసుకుంటే నాడర్ అని, కర్ణాటకలో చూసుకుంటే ఇట్లా కొన్ని క్యాస్ట్లుగా, కేరళలో చూసుకుంటే ఒక్కొక్కటి, అట్లా బీహార్లో చూసుకుంటే ఒక తెగగా, ఇట్లా ఒకటే కాబట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి మన గౌడ ప్రతినిధుల్ని అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా పిలిచేసి మనందరినీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేసి మనలో చైతన్యం నింపాలనే ఉద్దేశంతో ఒక సమావేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చారు. ఆ ప్రతినిధుల సమావేశం జరిగింది. వారిది స్ఫూర్తితో ఇక్కడ తెలంగాణ గౌడ సంఘం అనేది ఇక్కడ ప్రతి మండలంలో కూడా మన దగ్గర తీసుకున్నట్లయితే ప్రతి మండలంలో కూడా ఒక కమిటీ ద్వారా రావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. తప్పనిసరిగా మా వంతుగా మా ఉద్యోగుల సంఘం నుంచి ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా మీ యొక్క సంఘ అభివృద్ధి కోసం తప్పనిసరిగా మేము ఉంటామని తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం 2 సంఘాల గురించి అంటే నేను వెళ్ళొచ్చినటువంటి 2 ప్రాంతాల గురించి మీకు చెప్పాలి. ఒకటి వైరా, ఒకటి బల్లేపల్లి గౌడ సంఘం. వాళ్ళు బల్లేపల్లి గౌడ సంఘం అనేది ఒక 60 మంది కుటుంబాలతో పాండ్రంగాపురం అంటే నగరంలో ఒక భాగమే అయినా కూడా వారి యొక్క యూనిటీ, వారి యొక్క వారి యొక్క వాట్సాప్ గ్రూపు, అదేవిధంగా అమౌంట్ అంటే వాళ్ళ సంఘం వారికి ఒక అమౌంట్ కలెక్ట్ చేసేసి ఒక గుడిని నిర్మించుకోవటమే కాకుండా సపరేట్గా వనభోజనాలు నిర్వహించుకోవటము, అదేవిధంగా వాళ్ళు ఐక్యత చాటి వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా కలిగి ఉన్నారు. దట్ ఈస్ ద గ్రేట్ అన్నట్టు మనం అందరం కూడా ఆ సంఘాన్ని ఒకసారి అభినందనలతో అప్రిషియేట్ చేయాలి, రోల్ మోడల్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా వైరాలో కూడా కొంతమంది యువకులు ఒక సంఘంగా అంటే సంఘ పెద్దలందరినీ కలిసి వారి యొక్క సహకారంతో ఒక ప్రాంతం అంటే ఒక ప్రభుత్వ స్థలంలోనే ఒక గుడి నిర్మించుకొని దానికి అనుగుణంగా ఆ పెద్దల యొక్క సహకారంతో ఆ ప్రాంత అభివృద్ధిలో ఒక ఫంక్షన్ హాల్ కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానీ నిర్మించుకుంటానికి వాళ్ళు చాలా ముందుకు పోతున్నారు. ఆ అట్లా చూసిన తర్వాత మనం ఇక్కడ ఖమ్మంలో మనకి స్థలాలు ఉండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అనే బాధ కలుగుంది. మనం ఇక్కడ యూనిటీ సాధించాల్సినటువంటి ఎంతైనా ఆ 2 సంఘాలను చూసి స్ఫూర్తి పొంది మనం ముందుకు పోవాలనే ఆలోచన ఉంది. కాబట్టి మనం అందరం కూడా ముందు మన మండలాల్లో మండల స్థాయిలో ఉన్నటువంటి ఎందుకంటే మీరు మండల స్థాయి ప్రతినిధులుగా ఉన్నట్టయితే ప్రతి విలేజ్లో కూడా అంటే మండల స్థాయి ఒక వాట్సాప్ గ్రూప్ దమ్మపేట తెలంగాణ గౌడ సంఘం. ఆ దమ్మపేటలో ఉన్న ప్రతి విలేజ్లో కూడా తప్పనిసరిగా కొంతమంది యువకుల్ని ఒక 5గురినైనా కూడా ఒక 24 విలేజెస్ ఉంటే ఒక మండలంలో ఆ 24 విలేజెస్ నుంచి కూడా 10 మంది చొప్పున వేసినట్లయితే 240 ఓన్లీ దమ్మపేట వాళ్ళ వరకే అట్లా ప్రతి మండలము కూడా వాట్సాప్ గ్రూప్ను తయారు చేసుకున్నట్లయితే మన దగ్గర ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా వేరే దగ్గర ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ కార్యక్రమం ద్వారా మనకి సమాచారం వచ్చేసి మనం కూడా స్ఫూర్తి పొంది ఒక ఐక్యత సాటే విధంగా ఉంటుంది. కాబట్టి మన మునుముందు ఎందుకనంటే మనం అందరం కూడా ఇప్పుడు ఇంతకుముందు నా చిన్నతనంలో చూసినట్లయితే మా ఊర్లో మొత్తం కూడా 60 కుటుంబాలు ఉంటే 60 కుటుంబాల వాళ్ళు కూడా తాడి సెట్లు ఎక్కే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 60 రోజులు గడిసే కొద్దిగా గీతరుక్తి అనేది తగ్గేసి చదువుకొని వివిధ రకాలుగా వృత్తులలో స్థిరపడటం కానీ లేకపోతే చదువుకొని ఉద్యోగాలు చేయటం కానీ తగ్గిపోయి ఇప్పుడు ఒక 10 మంది ఎక్కే పరిస్థితిలో ఉన్నారు. సో మనము కూడా మన కుటుంబాన్ని కానీ ఆర్థికంగా ఎదగాలి అంటే తప్పనిసరిగా మనం
పిల్లల్ని మనం చదివించుకోవాలి, వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టాలి. అంటే ఎప్పుడైనా చదువు ఒక్కటే మన యొక్క కుటుంబ అభివృద్ధిలో. ఇప్పుడు తెలంగాణ గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు చిత్తలూరి నరసయ్య గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో మన వంతుగా తప్పనిసరిగా ఉన్నత చదువులు చదివించి మన పిల్లల్ని వాళ్ళు కూడా ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ స్థిరపడాలి. అదే కొద్దో గొప్ప డబ్బున్న వాళ్ళు గౌడ్స్ ఎవరైతే ఉన్నారో వారు రాజకీయ రంగ ప్రవేశం చేయాలి. ఎందుకంటే రాజకీయాలు అనేది ఒకరి సొత్తు కాదు, అది పోరాడి సాధించుకోవాల్సినటువంటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న తెలంగాణ సర్వే, కుటుంబ సర్వే చేస్తే, కులగణన చేస్తే ఆ సర్వేలో 66 నియోజకవర్గాల్లో మన గౌడ్ల ప్రభావం ఉంది. 66 నియోజకవర్గాల్లో. అదేగా యూనిటీగా ఉండి ఒక కుల ప్రాతిపదిక మీద ఉన్నట్లయితే మనం 66 స్థానాల్లో ప్రభావితం చూపి మన పర్సంటేజ్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ల స్థాయి మీద, మన ఓట్లు ఎంత, మన ఎమ్మెల్యే సీట్లు ఎంత, మన మినిస్టర్లు ఎంత, ఇవన్నీ కూడా రాను అంటే ఒకేసారి చైతన్యం రాదు. మనం ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా కమ్యూనిటీ బేస్డ్గా వచ్చినప్పుడు మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ప్రతి మండలంలో కూడా ఒక గ్రూపును తయారు చేసుకొని ప్రతి మండల కమిటీ కూడా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఇలాంటి పెద్ద మీటింగ్లు పెట్టుకొని మనం అందరం కూడా మన బల ప్రదర్శన చేసి సాధించుకోగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ గౌడ సంఘ విషయంలో ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. తమ్ముడు చెప్పినట్టుగా 1997 నుంచి ఈ గౌడ సంఘంలో వర్క్ చేస్తున్నాము కష్టపడి. ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు పేరున గౌడ అని పిలిస్తే అందరూ ఉలిక్కిపడి చూసుకునేది, నన్ను గౌడ అన్నారు అని అందరికీ తెలిసిన విషయము. అలాంటిది ఇప్పుడు గర్వంగా అందరం ప్రతి పేరుకు గౌడ అని చెప్పుకుంటున్నాం, ఎక్కడ కలిసినా కూడా బాయ్ అనుకుంటున్నాం. సో అవేర్నెస్ అనేది అందరికీ వచ్చింది, మన కులంలో మనం అందరం కలిసి ఉండాలనేది. ఈ యొక్క కార్యక్రమంలో నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇలాంటి మీటింగ్లు జరిగినప్పుడు ఈరోజు వరకు మనకు ఒకటి లేదు, ఒక షెల్టర్ కానీ ఒక ఆఫీస్ కానీ. ఏయో కారణాలు ముందుకెళ్తున్నారు, వెనకకు లాగుతున్నారు. అంత లోతు చర్చలోకి పోదలుచుకోలేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గౌడు కూడా ఏదైనా ఇప్పుడు ఒక కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ గౌడ హాస్టల్ కానీ భవనం కానీ నిర్మించడానికి దాని మీదనే ఫోకస్ చేసి అందరూ సహకరించాలి. అన్ని సంఘాల వారు కూడా కలిసి చేయాలి. ఇది మళ్ళీ అన్ని సంఘాలు నాకో సంఘం కావాలి, నాకో భవనం కావాలని అనమాకండి. ఎందుకంటే కొన్ని ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. 2 అయితే మెయిన్ సంఘాలు ఉన్నాయి. గౌడ సంఘం ఒకటి, అఫీషియల్స్ తరఫున గోపా సంఘం అనేటి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సూచనల మేరకు, వాళ్ళ సలహాల మేరకు ఇమ్మీడియట్గా చేపట్టాలని సభాధ్యక్షుని కోరుతున్నాను. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ప్రతి దేశానికైతేంది, నగరానికైతేంది, జిల్లాకైతేంది, ప్రతి ఇంటికైతేంది అని ఒక ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ విప్లవాత్మకమైన డెవలప్మెంట్ యాక్టివ్ వచ్చింది ఒక 10-20 ఏళ్ళ క్రితం. సెల్యులార్ కమ్యూనికేషన్, అది డెవలప్మెంట్ యాక్టివిటీ. దేశం కమ్యూనికేషను ఈ రోజుల్లో ఇంట్లో కూర్చొని చిన్న వీధి వర్తకులు కూడా చక్కటి బిజినెస్ చేస్తున్నారు. ఇది డెవలప్మెంట్ యాక్టివేషన్. ఒక ఊరికి రోడ్డు వేయాలంటే వెనకట వేయకపోయేది. రోడ్డు వేస్తే 10 మంది ఆటోలు తీసుకొని వాళ్ళు జీవనం చేసుకొని డెవలప్మెంట్ అవుతుంది. అదొక డెవలప్మెంట్ యాక్టివిటీ. అన్నిటికంటే ఎవర్ గ్రీన్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్మెంట్ యాక్టివిటీ ప్రభుత్వం కాదు చేయాల్సింది. మన కమ్యూనిటీలో మనం చేసుకోవాలి. దానికి ఏం చేయాలి? గౌడ హాస్టల్ కావాలి. దాంట్లో ఎక్సలెన్సీ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి మన కమ్యూనిటీ వాళ్ళకు. మనకు హైదరాబాద్లో పల్లా లక్ష్మణ్ గౌడ ఆధ్వర్యంలో చక్కగా నిర్వహిస్తున్నటువంటి గౌడ హాస్టల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన సూచనల మేరకు మనము ఇక్కడ కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సభ నమస్కారం.
నేను డాక్టర్ కె మారుతి బాబు గౌడ్, న్యూరో సర్జన్, శ్రీ సహస్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం నందు నా విధులు నిర్వహిస్తున్నాను. ఎన్ఎస్టీ రోడ్లో క్యూర్ హాస్పిటల్ ఆపోజిట్గా ఉంటుంది. ఇవాళ నేను న్యూరో సర్జన్గా నిలబడి ఖమ్మంలో ఇంతమందికి ఎంతో కొంత వైద్యం చేయగలుగుతున్నాను అంటే దాంట్లో మా మామయ్య గారు చిత్ర నరసయ్య గారి ఆయన చెయ్యి ఉండబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకోగలుగుతున్నాను. ఆయన నిరంతరం ప్రోత్సహించబట్టే ఈ పొజిషన్లో ఉండగలుగుతున్నాను. అట్లాగే వైద్యుల్లో ప్రముఖులు మన గౌడ సంఘంలో బొల్లుకొండ శ్రీనివాసరావు గారు సార్ ఉండి అసలు ఖమ్మంలో నేను వచ్చినప్పుడు ఫస్ట్ నా సర్టిఫికెట్స్ అప్రూవ్ చేయడానికి సైన్ చేసిందే సార్ ఉండబట్టి సార్ గైడెన్స్తో పాటు ఇంత దూరం రాగలిగాము. అట్లాగే మన హాస్పిటల్ గురించి తెలియని వాళ్ళకి ఒక 2 ముక్కలు చెప్తాను. మెదడుకు సంబంధించి వెన్నుపూసకు సంబంధించిన ఎటువంటి సమస్య అయినా హైదరాబాద్ దాకా వెళ్లకుండా మన హాస్పిటల్లో చాలా సర్జరీలు చేయడం జరిగింది. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇలాంటి వేదికల ద్వారా నాకు ఒక అవకాశం ఇచ్చి అందరికీ ఇది తెలియజెప్పే ప్రయత్నం చేసిన కత్తి నెహ్రూ గౌడ్ గారికి మిగతా అందరికీ చాలా ధన్యవాదాలండి. ప్రత్యేకంగా మా హాస్పిటల్ తరఫున ఒక చిన్న క్యాలెండర్ వేయించాము. ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే ఫస్ట్ మామయ్య గారు ఉన్న తర్వాతనే మిగతా చాలా గ్రూప్స్ ఉన్నాయి. మన వాట్సాప్ గ్రూప్స్లో చూస్తున్నాం అప్పుడప్పుడు. కళ్ళు గీత కార్మికులు ప్రమాదశాస్తు చెట్టు కింద నుంచి కింద పడిపోయి ఏదో ఒక అపారమైన స్థితిలోకి వెళ్ళడం, వైద్యం అందకపోవడం, చాలా రకాల బాధాకరమైన విషయాలు చూస్తున్నాము. ఈ సంఘటన ద్వారా నేను అందరికి తెలియజెప్పేది అంటే మా హాస్పిటల్ తరఫున ప్రమాదవశాత్తు ఎవరైనా మన కళ్ళు గీత కార్మికులు చెట్టు కింద నుంచి పడిపోతే వాళ్ళకు ఉచితంగా వైద్యం అందించే ఆలోచనతో ముందుకు వస్తున్నాను. ఈ విషయాన్ని దయచేసి మీరందరూ నలుగురికి అన్ని వైపులా అందరికీ తెలిసే విధంగా కొంచెం ప్రచారం చేస్తే వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే చాలా వరకు పడ్డ తర్వాత ఒక్కొక్కసారి కొంతమంది చిన్న దెబ్బలతో బయటపడతారు, కొంతమంది లెవెల్ పరిస్థితుల్లో కూడా రావచ్చు. అట్లాంటిది వాళ్ళకి ఆర్థికంగా పెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో నాకు తెలిసిన వైద్యంతో నేను ఎంతో కొంత వాళ్ళకి సహాయం అందించడానికి ముందుకు వచ్చాను. అట్లా థ్యాంక్ యూ. వేదిక నటించున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ రణగిరి జడల. నాది పాతర్లపాడు గ్రామం, తిరులాయపాలెం మండలం. మా నాన్నగారు ఆర్టీసీ కండక్టర్. మా తిరుపతి కుటుంబం నుంచే వచ్చాను. ఇక్కడ నేను ఖమ్మంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది. నేను న్యూరో ఫిజిషియన్, లోటస్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈనాటి మీటింగ్కి నేను ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను. నేను మా హాస్పిటల్ తరపు నుంచి ఎటువంటి న్యూరో కేసులైనా కానీ, ఎస్పెషల్గా స్ట్రోక్ కేసెస్కి, ఫిట్స్ లాంటి కేసెస్ని చాలా సమర్థవంతంగా మనకు సాయం చేయడానికి ముందుగా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ కిరణ్ బాబు, రేడియాలజిస్ట్. మా ఫాదర్ ఎరకల్ శ్రీనివాసరావు గారు ఫ్రూట్స్ మర్చెంట్ ఉండే కస్బా బజార్. వాళ్ళ అబ్బాయిని నేను. నా డయాగ్నోస్టిక్ సెంటర్, నా వైఫ్ కూడా డాక్టరే. తను గైనకాలజిస్ట్, శ్రీ శృతి. తను గవర్నమెంట్లో. నా వైరాలో సెంటర్ ఉంటుంది, మురళీకృష్ణ హాస్పిటల్కి నేను వస్తాను. వీక్లీ 3 days వస్తాను. అండ్ మహబాద్లో మెడివిజన్ అనే డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. 2 డయాగ్నోస్ సెంటర్స్ నడుపుతున్నాను. ఆల్టర్నేట్ డేస్ నడుస్తాయి. ఆల్మోస్ట్ 10 years దాటింది నడవబట్టి కూడా సెంటర్స్. అండ్ అందరూ పిల్లలు హాస్టల్ అన్నారు కాబట్టి అందరూ గౌడ్స్ పిల్లలు అందరూ కూడా చదువుకోవాలని అందరూ ఎంకరేజ్ చేయాలి. అందరూ ఊర్లలోనే ఉండకుండా మళ్ళీ అందరూ చదువుకోవాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా పైకి రావాలి, అందరూ చదువుకోవాలి. డాక్టర్స్ అనే కాదు, అన్ని ప్రొఫెషన్స్లో కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శివాజీ, చంద్రబాబు వెంకటేశ్వరరావు గారి అల్లుడిని. నేను గత 16 సంవత్సరాలుగా సత్తుపల్లిలో కంటి వైద్యం ఆపరేషన్ చేస్తున్నాను. అంటే సత్యవతి కంటి ఆసుపత్రి అంటే అందరికీ తెలిసిందే. నాకు 2 బాబులు, పెద్ద అబ్బాయి డాక్టర్ అయ్యండి. మనం ఇంకా మనలో ఐక్యత రాలేదు. ఖమ్మంలో గౌడ సంఘంలో వేరే బ్యాచ్ కూడా ఉంది. అందరూ కలుస్తున్నాం కానీ కలిసిన తర్వాత ఎవరికి వాళ్ళ ఏదైనా మరి దాంట్లో పోతున్నారు. మళ్ళీ తర్వాత కలయిక లేదు.
కలిసి ముందుకు చేసే పనులు, అది మనకి చాలా నష్టం, చాలా తీరని లోటు కూడా. ఎందుకంటే మన డాక్టర్లు, ఇంతమంది డాక్టర్లు మన ఖమ్మంలో ఉన్నారంటే ఇప్పుడు అందరూ భయపడతారు. మన గౌడ సంఘం అంటేనే భయపడుతున్నారు నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ మనతో పని చేయించుకున్నారు, కానీ వాళ్ళతో మనం పని చేయించుకోలేకపోతున్నాం. అది ఎందుకో దురదృష్టకరం. బాలసాని లక్ష్మణ గారు వచ్చారు, ఆయన ఒక్కడే ఎమ్మెల్సీ అయ్యాడు. ఆ తర్వాత ఎవరు స్థానంలోకి రావట్లేదు, వాళ్ళు రానియట్లేదు. భిక్షం గారు ఉన్నట్టే మహానుభావుడు, పెళ్లి పేరెంటం లేదు. ఆ రోజు పార్లమెంటు 3 సార్లు గెలిచి, అసెంబ్లీ 2 సార్లు గెలిచి 367 గుర్తులు ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీతోనే నల్గొండ కాన్స్టిట్యూన్సీలో గెలవడం జరిగింది. ఆయన పార్లమెంటు సభల్లో మన గౌడ బిడ్డల కోసం శ్రమించి కష్టపడి అరాజు విధానాన్ని రద్దు చేసి దాన్ని సొసైటీల ద్వారాగా మన గీత కార్మికులకి ఇప్పించడం జరిగింది. అదే పింఛను కూడా ఆయన పెట్టిన భిక్షే. అట్లాగే టార్గెట్ మించి పడిపోతే అప్పుడు 25,000 ఇచ్చేది, ఇప్పుడు 5 లక్షలు అయింది. దాన్ని ఇంకా పెంచమని అంటున్నాం. ఇప్పుడు 4 లక్షలు 4,000 పింఛను ఇస్తున్నారు. మనం అంటున్నాం గౌడ బిడ్డల సొమ్ము ఈ గవర్నమెంటు, పోయిన గవర్నమెంట్లు కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లు కానివ్వండి, మన సొమ్ము గౌడ సంఘం డబ్బులు చాలా కట్టడం. వాళ్ళకి రెవెన్యూ అంటేనే మన గౌడ సంఘం నుంచి వచ్చే రెవెన్యూ మొట్టమొదటిసారిది. ఆ తర్వాత సార్ వచ్చింది, సార్ తర్వాత బ్రాండీలు వచ్చింది, బ్రాండీలు వచ్చిన తర్వాత సారపోయింది. అది కూడా నష్టం జరిగింది. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండి ఈ డాక్టర్లతోనే మనం సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోయి ఈ సంఘాలన్నీ ఐక్యతాయి. నెహ్రూ గారికి ఒకటే చెప్తున్నా, ఖమ్మంలో 50 వార్షికోత్సవం పెట్టడం, మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. 1,500 మంది జనం భక్త రామదాసులో పెట్టి చేయడం జరిగింది. నేనేది ఏంటంటే ఎంతమందిని కాదండి, ఇది సరిపోదు, మనకి హాల్ సరిపోదు. అరే అన్నోళ్ళు లింగన్నోళ్ళు వచ్చి ఇట్లా విషయం అని చెప్పినప్పుడు అన్న ఓకే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాది ముదిగొండ మండలం ఎడవెల్లి గ్రామం, అక్కడ మాజీ సర్పంచ్ నేను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉండటం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవమే కాకుండా మండలాల్లో కూడా కమిటీలు బలోపేతం చేసి ప్రమాణ స్వీకారాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నెహ్రూ అన్న లింగన్నతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. రూరల్ మండలంలో ఏమన్నా అట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే అక్కడ ఏదైనా కావాలన్నా కానీ ఫండింగ్ ఏదైనా ఉన్నా కానీ అద్భుతంగా మాస్ మీటింగ్ ఏర్పాటు చేయండి. ఒక 1000 మందితోని 1000 మందితో ఏర్పాటు చేసి ఖమ్మం టౌన్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ గ్యాదర్ చేసి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండల కమిటీని ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రమాణ స్వీకారంలో కూడా అద్భుతంగా చేయాలని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. సరే ఏది ఏమైనా కానీ మన గౌడ సోదరులందరూ కూడా అన్ని రంగాల్లో రాణించాలని, మనం అన్ని ప్రభుత్వ అవకాశాల్లో కావచ్చు, గవర్నమెంట్లలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, అన్నిట్లలో కూడా మనం ముందుకు పోయేటువంటి ఆర్థిక పరిస్థితులు, అన్ని పరిస్థితులు కూడా ఇప్పుడు మనం మెరుగుపడ్డాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం సహకరించాలి. కొంతమందికి కొన్ని స్కిల్స్ ఉంటాయి, మనం ఉంటాం, మనం ఇట్లాంటి ఆర్గనైజింగ్ చేయాలంటే మనం చేయలేం. చేసే వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళని మనం ప్రోత్సహించినప్పుడే వాళ్ళు చాలా వాల్యుబుల్ పర్సన్స్ అయినా కానీ సంఘం అంటే ప్రేమ ఉండి ఏదో చేయాలని ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఆశయంతో ముందుకు పోతూ ఉంటారు. వాళ్ళు మనకు ఫోన్ చేసినప్పుడు మనం కూడా కనీసం టైం ఇచ్చి వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మనం పాపన్న వారసులుగా ప్రతి కార్యక్రమంలో కూడా మన అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెంది ఎవరికైనా కష్టం వచ్చింది ఒక సోదరుడికి అంటే గౌరవ సోదరుడికి వచ్చిందంటే అది జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే మీరు ఎవరికి ఏమి డబ్బులు ఇచ్చినా అయ్యపోయినా కష్టం వచ్చిందంటే వాళ్ళు ఎమ్మటుండి ఒక 10 మంది పోయి వాళ్ళు ఎమ్మటుండి వాళ్ళ ధైర్యం చెప్తే చాలు మన సంఘం ముందుకు పోవడానికి మెయిన్ పాయింట్గా ఇది ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో
ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మేము యాక్టివ్గా పాల్గొనాలని, ఏదైనా సహాయ సహకారాలు చేసే దాంట్లో కూడా ముందుంటామని చెప్పేసి, రాబోయే రోజుల్లో సంఘాన్ని బలోపేతం చేయటంలో, సంఘాన్ని అభివృద్ధి చేయటంలో మా వంతు పాత్ర పోషించి మేము కూడా యాక్టివ్గా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నెహ్రూ గారు చెప్పినట్టుగా అతి కొద్ది కాలంలోనే జై విలాస్ని డెవలపర్స్ దాంట్లో పార్ట్నర్గా జాయిన్ అయ్యి అందులో బోలెడు ప్లాట్స్ సేల్ చేసి వారు బాగా అతి త్వరలోనే ఎదిగిన వై సైదులు గారు, ఎడవల్లి మాజీ సర్పంచ్ గారు మరియు మిగిలిన వచ్చిన పెద్దలు, మా అక్క ఊర్మిళ గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ప్రజెంట్ ఇప్పుడు వార్తా ఆఫీస్ ఎదురుగా ఆర్ఎస్ నగర్ కాలనీ ప్రజెంట్గా ఎన్నికైనా, రెండోసారి ఎన్నికైనా అక్కడ మా దగ్గరకు 100-150 ఇండ్లు ఉంటాయి. మన అన్న నెహ్రూ గారుని మా ఇంటికి స్వాగతించా. మా ఇంటికి వచ్చి కూడా మీరు సంఘంలో జాయిన్ కావాలనంటే ఆల్రెడీ మళ్ళీ నేను వాస్తవంగా ఫస్ట్ హాస్పిటల్లో కంపౌండర్ జాయిన్ అయినప్పుడు శ్రీనివాసరావు గారు బాగా సుపరిచితులు. అప్పుడు ఈ కొత్త డాక్టర్లు వీళ్ళంతా కూడా తెలవదు. శ్రీనివాసరావు గారు చాలా సీనియరు. నేను కాంపౌండ్గా వృత్తిలో ఉండి చిన్నగా అంచెలంచెలు ఎదుగుతూ రియల్ ఎస్టేట్లోకి ప్రవేశించి అక్కడ వార్తాఫీ దగ్గర చక్కని ఇల్లు కట్టుకొని, నా ఇద్దరు పిల్లలు కూడా పెద్ద అబ్బాయి జాబ్ చేస్తాడు బెంగళూరులో, చిన్నవాడు పాండిచ్చేరిలో చదువుతాడు. చాలా చక్కగా సెటిల్ అయ్యా నేను. మా మిస్సెస్ కూడా మెడినోవాలో పనిచేసింది, 21 సంవత్సరాలు పనిచేసింది మా మిస్సెస్ కంప్యూటర్ ఆపరేటర్గా. మెడికల్ ఫీల్డ్ నుంచే మనం వచ్చినాం కాబట్టి. అలాగే ఇప్పుడు మీకు ఇంకా టైం లేదు, పెద్దలు మాట్లాడుతుంది కాబట్టి కత్తి నెహ్రూ గారు, మన మార్కం లింగయ్య గౌడ్ గారు మన సంఘం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని బలోపేతం చేయడం కోసం వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి 3 సార్లు నాకు ఫోన్ చేసి కూడా ప్రతి చోటకి రావాలని, వాళ్ళు నన్ను యాక్టివ్గా కావాలని కోరుతా ఉన్నారు. ఈరోజే రావాల్సి వచ్చింది. ఈరోజు కూడా నన్ను సంఘంలో తీసుకున్నందుకు నెహ్రూ గారికి, లింగయ్య గారి గారికి, మా ఊరిమిలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకవేళ నన్ను వాళ్ళు మంచి ఉత్సాహవంతులని చెప్పి సంఘంలో తీసుకోవడానికి ఎక్కువ సహకరించింది కూడా మన బావగారు సైదులు గారు. ఎక్కువ నన్ను వాళ్ళని ప్రోత్సహించి నన్ను తీసుకునే విధంగా ప్రోత్సహించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సంఘంలో నాకు ఏ పోస్ట్ ఇచ్చినా, మామూలు కమిటీలో ఇచ్చినా, ఏ పోస్ట్ ఇచ్చినా నేను శిరస్సు వంచి ప్రత్యేకంగా మీకు సేవ చేసి ఎంతో యాక్టివ్గా పనిచేయాలని నేను ఉత్సాహపడుతున్నా. నాకు చక్కని పోస్ట్ ఇచ్చినందుకు ఏదైనా పర్లేదు, వారు పెద్దలు ఏది ఇచ్చినా కూడా దానికి కట్టుబడి పనిచేస్తా. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన మన కత్తి నెహ్రూ గారికి, లింగయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. జిల్లా కోశాధికారి అంబాల వెంకటేశ్వర్లు గారు జయవిలాస్ని మన అన్న డైరెక్టరు దాంట్లో, అలాగే ఆర్ఎస్ నగరు ఏరియా అధ్యక్షుడు ఇన్న సైదులు గారు అందరూ లేచి నిలబడి మన అన్నకి నియామక పత్రం ఇవ్వాల్సిందిగా మన వంగ రవిశంకర్ గారు చేతుల మీదుగా మన రాష్ట్ర కోశాధికారి, మన ముఖ్య అతిథి రవిశంకర్ అన్న చేతుల మీదుగా జిల్లా కోశాధికారికి మనం నియామక పత్రం ఇవ్వటం జరుగుతూ ఉంది. అందరికీ ఇప్పుడు మనం ఈరోజు మన కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి డాక్టర్ వై సైదుల్ గారిని మన డాక్టర్ శ్రీనివాసరావు గారు, రవిశంకర్ గారు చిరు సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మా సైదుల్ గారికి ఈ సందర్భంగా మనం అనేక కార్యక్రమాలకి జిల్లాలో చేయూతనివ్వడానికి చిన్న వయసులో అన్న మేము ఎట్లాగా చేయలేము, గౌడ్ సంఘంగా మీరు చేస్తూ ఉన్నారు, నా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి మనకు ప్రోత్సహిస్తున్నటువంటి సైదుల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా మనం ఒక నిమిషం సైదుల్. చాలా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా సొంత చెల్లెలు అంటే మా మేనల్లులకి అంటే బట్టలు కట్టిస్తున్నాం. పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. నీ మేనమావ నాడు బట్టలు పెట్టొచ్చా, మా వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తారు, అన్నోళ్ళు ఒకటే ఫోన్ చేస్తారు. లేకపోతే మాకు ఎంత ఓపిక ఉంటుంది, ఎన్ని గంటలైనా కూర్చుంటాం. దయచేసి క్షమించండి. అందుకోసం మళ్ళీ ఏదో గెస్ట్ లాగా వచ్చిపోయారు అనుకుంటారని చెప్తున్నాను.
చాలా హార్డ్ వర్కరు. ఆయనకి ఏ పని చెప్పినా పూర్తిగా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఎంత గ్యాదరింగ్ అయినా ఏదైనా కానీ ఫుల్ టైం ఇచ్చి ఎంత చాలా ఓపికస్తుడైన అంబాల వెంకటేశ్వర్లు గారు ఆర్ఎస్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మరియు ఖమ్మం రూరల్ మండలం రియల్ ఎస్టేట్ రూరల్ మండలంలో ఆయన కోశాధికారి మరియు మా జయవిలాసంలో సీనియర్ డైరెక్టర్ గారు. కాబట్టి అన్ని రకాలుగా సంఘాన్ని రూరల్ మండలంలో బాగా యాక్టివ్ చేసిపోయే దాంట్లో 100% మేము అందుబాటులో ఉండి త్వరలో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నాను అన్న. థ్యాంక్స్ అన్న, వెరీ వెరీ నెహ్రూ అన్నకి, డాక్టర్ గారి అందరికీ చాలా చాలా హృదయపూర్వక నమస్కారం. నాయకులు బొల్లికొండ దర్గయ్య గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాం.